హాయ్ అండి. మనం ఇప్పుడు జామ తోటలో ఉన్నాం. జామ తోటలో రైతుల కష్టాల గురించి తెలుసుకుందాం. జామ తోట అంటే అంత సులభమైంది ఏమీ కాదండి. చూడండి, జామకాయ తోట చెట్టు ఎలా వాలిపి ఉందో చూడండి. చూసారా ఎలా వాలిపి ఉందో? మనకి జామకాయలు కిలో 50 రూపాయలు బయట, కానీ కిలో 20 రూపాయల నుంచి 15 రూపాయలకి రైతులు కాడ కొంటూ ఉన్నారు. చూడండి ఎన్ని కాయలు రాలిపోతున్నాయి, చూడండి ఎన్ని కాయలు రాలిపోతున్నాయి, ఎంత నష్టం వస్తుంది రైతులకి. ఈ జామ తోటలో లాభాలు ఉంటాయండి, లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కరెక్టే. కానీ రైతులు డైరెక్ట్గా అమ్ముకోలేరు కదండి. డైరెక్ట్గా రైతులు అనేవాళ్ళు తోటకు వచ్చి అమ్ముకోలేరు, తోట నుంచి తీసుకెళ్ళి అమ్ముకోలేని పరిస్థితుల్లో చాలామంది రైతులు ఉన్నారు. ఇదిగోండి మన వెనకున్నదంతా జామ తోటే, చూస్తున్నారు కదా. ఈ జామ తోట కాయలు చూసారా ఎలా రాలిపోయి ఉన్నాయో, చూడండి. ఆదాయాలు అని చెప్పి ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు ఆదాయాల గురించే చూపిస్తుంటారు తప్ప వాళ్ళు పడే కష్టం తెలీదా? ఒక్క విషయం, పడే కష్టం తెలీదా? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఉదయం లేచిన కాడి నుంచి ఎంతమంది ఉదయం పరిగెత్తి పనులు చేసుకుంటూ తిరగాల్సి వస్తుంది. ఎక్కడైనా సరే ప్రతి కష్టం లేని మనిషి కష్టం చేయకుండా ఏది దొరకదు, రాదండి. దేనికంటే ఉదయం లేచి ఆఫీసులకు పోయేవాళ్ళు కావచ్చు, ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. చూడండి ఏదైనా కావచ్చు. ఇలా చూస్తున్నారా ఏ విధంగా రాలిపోయి ఉన్నాయి కాయలు? చూస్తున్నారు కదా. ఇలా కష్టం ఎంత ఉంటుందో, కష్టానికి తగ్గ ఫలితం అంత రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక రైతులు మాత్రమే. ఈ రోజుల్లో రైతులకు మాత్రమే సపోర్ట్ లేనిది, రైతులకు మాత్రమే ఏదీ లేనిది. రైతులు ఏదో సంపాదిస్తున్నారు, చేస్తున్నారు అని చెప్పి వీడియోలు చూస్తుంటాం. వీళ్ళు ఇంత సంపాదిస్తున్నారు, తోటేశారు, అంత సంపాదిస్తున్నారు, తోటేశారు, పలానోళ్ళు ఇంత లక్షలు సంపాదిస్తున్నారు, ఒక్కసారి వేస్తే చాలంట కావాల్సినంత దిగుబడి. కానీ నిజం ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ఫ్రాంక్గా ఎవరు మాట్లాడుతున్నారు? దేనికంటే వాళ్ళకి కావాల్సిన ఫ్రాంక్ కాదు, మాయ మాటలే. ఈ రోజుల్లో మోసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. చెప్తున్నా, మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు తప్ప నిజం ఏంది, అసలు ఏం పరిస్థితులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏది ఇన్స్పిరేషనా? ఏదైనా ఒకరు తోట వేసారు, వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు, చేస్తున్నారు, వాళ్ళకి లక్షలు వచ్చేస్తున్నాయి, మీరు కూడా అదే పని చేయండి. ఈరోజు చూస్తున్నారు మీరు చాలా వీడియోలో, నేను కూడా చూస్తున్నాను. అబ్బా, ఈ తోట వేసిన వాళ్ళకి లక్షలు సంపాదించేశారు, కోట్లు సంపాదించేశారు. ఎలా సంపాదిస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాడికి బ్యాక్గ్రౌండ్ ఏంది? ఒక మీరు నేను అనుకోండి, నా పరిస్థితి అనుకోండి. ఇప్పుడు ఒక వీడియో చూశాను, ఆ వీడియో ద్వారా అబ్బా జామ తోట వేశారంట, కొద్ది రోజుల్లోనే బాగా జామకాయలు కాసాయి, కావాల్సినంత దిగుబడి, ఇబ్బందే లేదు, నష్టం లేదు, ఆదాయాలు తప్ప, ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు, ఇంకా జీవితాంతం బతికేయచ్చు. ఎలా బతుకుతాం? చూడండి, ఇప్పుడు ఒక ఇంటి పరిస్థితి ఏంది చెప్పండి? అవన్నీ ఖర్చులు కదా, అవన్నీ ఖర్చులు కదా. దేనికంటే మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు యూట్యూబ్లు చూడడం కాదు, డైరెక్ట్గా వెళ్ళాలి. ఎక్కడైతే ఏదైతే చేయాలనుకుంటున్నామో అప్పుడు వెళ్ళి రైతుల దగ్గర తెలుసుకోవాలి. ఫ్రాంక్గా చెప్తున్నానండి నేను. ఏంటంటే లైకులు వస్తాయో రావో, తర్వాత లేకపోతే షేరింగ్లు వస్తాయో రావో, లేకపోతే కామెంట్లు పెడతారో పెట్టరో అని కాదు, నిజం తెలియాలి కదా. ఫ్రాంక్ ట్రూగా మాట్లాడుకోవాలి కదా. ప్రతి వీడియోలో ఏం జరుగుతుంది? ప్రతి వీడియోలో అబ్బా జామ తోట చూసారా మీరు, ఈ జామ తోట కొన్ని లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. ఈ జామ తోట మీద దాదాపు 3 ఎకరాల్లో ఉంది, 2 ఎకరాల్లో ఉంది. ఒక్కసారి వేసాడు అంతే. పెట్టిన ఖర్చు ఎంత అయ్యా? ఎంత పెట్టాం? 50,000 పెట్టాం. కానీ వచ్చే దిగుబడి ఎంత? 10 లక్షలు. అంటే 9,50,000 వస్తుందా? అలా వచ్చే పని అయితే ప్రతి ఒక్కరు తోటలో, ప్రతి దిగడ జామ తోటలే ఉంటాయి కదండి. ఇది చూడండి, వాళ్ళు సాగు చెట్లు వేసుకోవాల్సిన అవసరం ఏంది? చూడండి, పక్కన సాగు చెట్లు ఉన్నాయి, చూస్తున్నారా? చూడండి సాగు చెట్లు వేస్తున్నారు. ఈ జామ తోట ఆయనకి ఆదాయాలు బాగా వచ్చే పని అయితే ఆయన సాగు చెట్లు ఎందుకు వేసుకుంటాడు చెప్పండి? జామ చెట్లే కదా వేస్తాడు. మీరు గమనించండి, మనం యూట్యూబ్లో చూస్తున్నాములే, అవునులే ఇంత సంపాదిస్తున్నారు, ఇంత చేస్తున్నారు, మన ఉద్యోగం ఏముంది, మన ఆస్తి ఏమున్నాయి, మన సంపాదన ఏముంది, ఏదో వ్యాపారం చేయాలా, డెవలప్ అవ్వాలా, స్థాయికి పైగా కరే. జీవితంలో ప్రతి ఒక్కరికి ఉండే ఆశలు, కోరికలు అవే. నాకు కూడా మీతో పోల్చుకుంటే నాకు చాలా ఎక్కువ.
ఏదో ఒకటి సాధించాలా, ఏం చెయ్యాలా, ఎట్ట పోవాలా, ఏమి చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, ఏదీ లేదు. అలాంటప్పుడు ఏం సాధించగలం? తెలుసుకోవాలా, ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోవాలా. ఎలా తెలుసుకోవాలా? ఏ దారిలో వెళ్ళాలా? మీరే చెప్పండి, ఏ దారిలో వెళ్ళాలా? ఏ దారిలో వెళితే మనం అనుకున్నది రీచ్ అవ్వగలుగుతాము? మనకి కరెక్ట్ ఏదో మనకే తెలియనప్పుడు పక్కనోడు ఏం చెప్తాడండి? చూడండి, ఇలా చాలా జాంకాయలు చూడండి. ఈ జాంకాయ అయితే పూర్తిగా మాగి పడిపోయేటట్టున్నాయి. ఇలా పడిపోయే జాంకాయలు ఎన్ని, రాలిపోయే జాంకాయలు ఎన్ని, తర్వాత వర్షాకాలంలో కురిసినప్పుడు వంగిపోయే చెట్లు ఎన్ని, నష్టాలు ఎన్ని, లాభాలు నష్టం, లాభం కావాలనుకున్నప్పుడు నష్టం కూడా ఉంది. ఆదాయాలు ఉండొచ్చు, కానీ ఎక్కడో కొంతమందికి మాత్రమే ఆదాయాలు అనేవి కలుగుతున్నాయి. అందరికీ అలా రావాలని లేదు కదా. అందరికీ ఆదాయాలు రావు, ఎవరో కొందరికి మాత్రమే. అది కూడా ఏంటంటే ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి వాళ్ళే దగ్గరుండి కాయలు కోసి తీసుకెళ్ళి మార్కెట్కి వేయడమా, లేకపోతే వచ్చిన వాళ్ళకి ఎవరైనా సరే బేరగాళ్ళు కొంతమందిని పిలుచుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి వేయడమా, లేకపోతే మధ్యవర్తులకి వాళ్ళు కోసేయడమా, ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే వస్తాయి. ఇదిగోండి, చూస్తారు కదా, ఇలా జామ తోటలో జామకాయలు చాలానే ఉంటాయి. కానీ ఆ జామకాయలు చేతికి వస్తాయా? మనం మార్కెట్కి తీసుకెళ్లేదాకా ఎన్ని చేతికి వస్తాయి, ఎన్ని రావు, ఎన్ని రాలిపోతాయి, వాటికి మందులేంది, వాటిని నిలబెట్టడానికి ఏంది? చూడండి, కొన్ని దిగళ్ళు అయితే చెట్లు పడిపోకుండా చూడండి కర్రలు నాటి పెట్టున్నారు. చూడండి, సపోర్ట్కి. దేనికంటే ఈ వానలకి నిలబడకుండా పడిపోయే చెట్లే చాలా శాతం. గాలి వానలు వస్తే రైతులకు మించిన కష్టాలు నష్టాలు వాళ్ళలో తప్ప ఇంకెవరిలోనూ ఉండవు. రైతు పడే కష్టాలు చాలానే. అలా అని చెప్పి రైతుల్ని సపోర్ట్ చేసి మనం ఏదైనా ఎంకరేజ్ చేసి వాళ్ళకి తగ్గట్టు మనం ఏదైనా చేయగలిగితే రైతులు ఖచ్చితంగా డెవలప్ అవుతారు. దేనికంటే ఈ రోజుల్లో నిత్యావసర వస్తువుల కాడి నుంచి ప్రతి ఒక్కటి పెరిగిపోయినప్పుడు, ఒకప్పుడు కూలీలు 100-200 ఉండేవి. ఎందుకు ఉండేవి? కందిపప్పు, మినపప్పు, నూనె, పెసరపప్పు ఇలా ప్రతి ఒక్కటి తక్కువ ఉండేవి కాబట్టి కూలీలు తక్కువ ఉండేవి. అవి రేట్లు పెరిగినాయి, ఈ రేట్లు పెరిగినాయి, అవి రేట్లు పెరిగినాయి, ఈ రేట్లు పెరిగినాయి. ఇప్పుడు 1000 రూపాయలు రోజు కూలి. 1000 రూపాయలు పెట్టి 25 రూపాయలు 15 రూపాయలు జాంకాయలు అనుకోండి. సపోజ్ ఒక మనిషి కూలి ఎంత? 1000 రూపాయలు. అలా ఒక ఇద్దరిని ముగ్గురిని పెట్టుకుందాం అనుకోండి, 3000 రూపాయలు. ఆ 3000 రూపాయలు కూలీ ఇస్తే ఒక కూలీ అతను ఎన్ని జాంకాయలు కోస్తాడు చెట్టు నుంచి? మీరు మ్యాక్సిమం మీరు కోస్తుంటారు కదా, ఎప్పుడైనా మన ఇళ్లలోనో ఎక్కడైనా ఉంటే చెట్లు జాంకాయలు కోస్తాం. అలా ఒక మనిషి ఎన్ని జాంకాయలు కొయ్యగలడు? చూడండి, ఎన్ని జాంకాయలు కొయ్యగలడు? ఎన్ని జాంకాయలు కొయ్యగలడు? ఆ కోసి మొత్తం అన్నీ ఒకదానికి వేసి ఎత్తి మార్కెట్కి పంపించడానికి ఆ మధ్యవర్తి తీసుకునే ధర 20 రూపాయలు 15 రూపాయలు. 20 రూపాయలు 15 రూపాయలు. చూస్తున్నారు కదా ఈ జామకాయలు. ఇలా మనం ఒక రోజుకి ఎన్ని జామకాయలు కొయ్యగలం చెప్పండి? అలా అంటే ఒక వ్యక్తి దాదాపు 100 కిలోల జామకాయలు కొయ్యగలడంటారా మీరు? పోని 50 కిలోలు అనుకుందాం. 50 కిలోలు అంటే 20 రూపాయల లెక్కన ధర ఇస్తాడు అనుకుందాం. 20 రూపాయల లెక్కన ధర ఇచ్చే పని అయితే 10 కిలోలు ఎంత? 200 రూపాయలు. 50 కిలోలు ఎంత? 1000 రూపాయలు. ఇప్పుడు అతను కోసిన జామకాయలు అతనికి జరిపినట్టే, ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చే ఆప్షనే లే. ఇంక రైతు బతికేది ఎలా? ఇలా గిట్టుబాటు కాని ధరలతో ఇబ్బందులు పడుతూ సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఓకేనండి, ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ శ్రీనివాస్.